నమస్తే అండి, నేను మీ మెర్సీని. వెల్కమ్ బ్యాక్ టు మన ఆహారం మన ఆరోగ్యం. ఎప్పుడు మనము చికెన్ మటన్తో బిర్యానీ తయారు చేసుకుంటాం, ఇలా ఎగ్ బిర్యానీ కూడా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇక ఎగ్స్ బాయిల్ చేసుకొని ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో కొంచెం రెడ్ చిల్లీ పౌడరు, పసుపు వేసి ఫ్రై చేశాను. ఎగ్స్ని సపరేట్ చేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ గీ వేసుకోవాలి. కట్ చేసుకుని ఆనియన్ గ్రీన్ చిల్లీ వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఎగ్ బిర్యానీ పెద్ద పని ఏం కాదండి, చికెన్ మటన్లా కాదు, సింపుల్గా అయిపోయింది ఎగ్ బిర్యానీ. ఇలా ఫ్రై అయిన తర్వాత వీడియోలు చూపించే మసాలాలన్నీ యాడ్ చేసుకుంటే సరిపోయింది. అలానే ఎగ్ బిర్యానీకి సైడ్ డిష్ ఏం కర్రీ అవసరం లేదండి, ఎలా కూడా సర్వ్ చేసుకోవచ్చు, అంత టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఫ్రై చేసుకుందాం. మనం బిర్యానీ చేసేటప్పుడు ఎక్కువ మసాలా వాడుతూ ఉంటాం. ఎగ్ బిర్యానీకి మసాలాలు కూడా ఏమంత ఎక్కువ అవసరం లేదండి. 1 టమాటో కట్ చేసి వేసుకుందాం. టమాటో కూడా లైట్గా మగ్గించుకుందాం. ఇప్పుడు లైట్గా మగ్గిన తర్వాత కొంచెమే రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుందామండి. మరీ స్పైసీనెస్ అయితే తినలేము కాబట్టి కొంచెమే రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నాను. బిర్యానీలోకి నేను పెరుగు కూడా వాడుతున్నానండి, కావాలంటేనే వేసుకొని లేదంటే స్కిప్ చేయొచ్చు. పెరుగు వేస్తేనే టేస్టీగా ఉంటుంది. పెరుగు స్మెల్ నచ్చకపోతే స్కిప్ చేసుకోవచ్చు అండి. వేసాక మంట సిమ్లో నుంచుకొని నేను వీడియోలు చూపించే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు రైస్ కూడా క్లీన్ చేసుకుందాం. మనం ఎంతైతే రైస్ తీసుకుంటామో అంతటికి 1 గ్లాస్ ఎక్స్ట్రా వాటర్ వేసుకోవాలి, అంతేనండి. ఇప్పుడు కట్ చేసుకున్న పుదీనా కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకొని, మీ దగ్గర ఏమైతే మసాలాలు ఉన్నాయో ఆ మసాలాలు కొంచెం కొంచెంగానే యాడ్ చేయండి. నేను కొంచెం ధనియా పౌడర్, కొంచెం గరం మసాలా వేస్తున్నాను. ఇలా కలుపుకున్న తర్వాత ఇవి పచ్చి స్మెల్ పోయాక మనం ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ వాటర్ని వేసుకుందాం. టేస్ట్ సరిపడా రాక్ సాల్ట్ వేసుకొని కొంచెము వాటర్ హీట్ అయ్యాక రైస్ కూడా వేసుకొని ఈ బిర్యానీని కదపకుండా అలానే మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాల తర్వాత ఎగ్స్ వేసుకోవాలి. ఎగ్స్ వేసుకొని మనం దమ్ చేసుకుంటే మన ఎగ్ దమ్ బిర్యానీ రెడీ అయ్యిద్దండి. చూడండి, 20 నిమిషాల్లో ఎలా చక్కగా ఉడికిపోయింది రైస్. ఎంతో టేస్టీ యమ్మీ అయిన ఎగ్ బిర్యానీ రెడీ అయింది. ఇంట్లో కర్రీస్ ఏమి చేయలేనప్పుడు ఇలా సింపుల్గా ఎగ్ బిర్యానీ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.